శుక్రవారం పూజ చేసుకోవటానికి సరిగ్గా 3 గంటలకైతే నిద్రలేచాను. అమ్మకు నైవేద్యం చేద్దామని బియ్యాన్ని అయితే శుభ్రం చేసుకునేసి నానబెట్టేసుకున్నాను. పూజ గదిలో ముందు రోజు పుష్పాలన్నింటినీ నిర్మానుష్యానికి సిద్ధం చేసుకున్నాను. పూజకు కావాల్సిన పూజ సామాగ్రి ముందు రోజు టైం లేక ఈ రోజు శుభ్రం చేసుకున్నాను. గడపలను తులసి కోటను పూజించడం కోసం పసుపులో నీటిని యాడ్ చేసి గడపలను తులసి కోటను ఇలా అందంగా అయితే పూజించుకున్నా. పూజ గదిలో అయితే పువ్వులతోటి అందంగా అలంకరించుకునేసి చక్కగా దీపాలనైతే వెలిగించుకున్నాను. శుక్రవారం కదా ఈరోజు అమ్మకు ప్రత్యేకమైన పూజ చేద్దామని చెప్పేసి ప్రత్యేకంగా అమ్మను ఆరాధించుకోవటం కోసం పీఠంను ఏర్పాటు చేసుకునేసి అమ్మ పూజ అయితే చేశాను. ఈ అమ్మ పూజ ఏ విధంగా చేశాను ఏంటి అనేది నెక్స్ట్ ప్రీవియస్ వీడియోస్ లో చూపిస్తాను. మీకు కనుక తెలుసుంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. శుక్రవారం ప్రత్యేకించి ఐశ్వర్య దీపాన్ని కూడా ఏర్పాటు చేసుకుంటాను అమ్మ ముందు. ద్వార పూజ తులసి పూజ కూడా ఈ విధంగా అయితే చేసుకున్నాను. అమ్మకు నైవేద్యాల విషయానికి వస్తే బియ్యం పాయసం అలానే పాలను పెట్టాను. అమ్మకు అష్టోత్తరాలని చదువుకొనేసి పూజ చేసుకునేలోకి 6:30 అయితే అయ్యింది. చాలా ప్రశాంతంగా పూజ చేసుకున్నా ఈ రోజు.